ఆంధ్రప్రదేశ్లో 18 అక్టోబర్ 2022 ఒక చారిత్రాత్మకమైన రోజుగా భావించవచ్చు. రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ మనతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి పయనిస్తే బాగుంటుందని ఎప్పటినుంచో వాళ్ళు కోరుకుంటున్నారు. పలు సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మనం జనసేనతో పొత్తు పెట్టుకుందాం అంటే మనం సరే పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఇది వన్ సైడ్ లవ్ అవుతుంది కదా. ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ అనుమతి లేకుండా మనతో కలిసే అవకాశం లేదు కనుక వన్ సైడ్ లవ్ అవుతుంది. కనుక మనం సమయం సందర్భం కోసం వేచి చూద్దాము అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అక్టోబర్ 18 విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటనలు, నోవాటెల్ విశాఖలో జరిగిన పరిణామాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కలిసి వచ్చిన అంశాలు. విడిపోయిన ప్రేమికులు మళ్ళీ పరామర్శ పేరిట దగ్గరైపోయారు. సాధారణంగా చంద్రబాబు నాయుడు స్థాయి గల వ్యక్తి అని, మాజీ ముఖ్యమంత్రిని, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రులను నిర్ణయించడంలో, రాష్ట్రపతులను నిర్ణయించడంలో చక్రం చెప్పిన వ్యక్తి. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళటం అంటే అహాన్ని చంపుకొని రాజకీయ ప్రయోజనాల కోసం, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం దుష్ట పరిపాలన, అక్రమ పరిపాలన, అవినీతి పరిపాలన, అరాచక పరిపాలన, అప్రజాస్వామిక పరిపాలనను అంతం చేయటానికి ఒక మెట్టు దిగి తన స్థాయిని మరచి తనంతట తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి, పవన్, నేను నీకు సంఘీభావాన్ని తెలియజేయటానికి వస్తున్నాను. మనమందరం కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 1985లో ఆనాటి గవర్నర్ ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు రామ్లాల్ అనే గవర్నర్ ఎన్టీ రామారావుని పదవి నుంచి తొలగించి ఆ రోజు ఏ విధంగా మనమందరం కలిసి, అన్ని పార్టీలు కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేసి తిరిగి ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రిగా ఆ పీఠంపై కూర్చోబెట్టామో, అదే విధముగా ప్రజాస్వామ్య పార్టీలన్నీ, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఏకమై ఈ నియంతృత్వ పాలనను అంతమొందించడానికి కలవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు కలవటం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆలోచనలో పడింది. మనం మళ్ళీ 2014లో ఏ విధంగా కూటమి ఏర్పరిచామో అదే విధంగా వెళ్దామనే ఆలోచనలో ఉంది. ప్రస్తుత పరిస్థితులలో 2014లా కూటమి ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే బీహార్లో జనతాదళ్ యు పార్టీకి చెందిన నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీ కూటమి నుంచి నిష్క్రమించటం, బీహార్లో సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ బయటకు రావటం, ఈ విధముగా జరుగుతున్న పరిణామాల్లో చాలా రాజకీయ పార్టీలు ఎన్డీఏ కూటమి నుంచి నిష్క్రమించినాయి. శిరోమణి అకాళీ దళ్ పంజాబ్లో ఉన్న పార్టీ కూడా అది కూడా నిష్క్రమించింది. ఇటువంటి తరుణంలో గతం గతః నాస్తి, గతాన్ని మర్చిపోయి మళ్ళీ దక్షిణాదిన బలపడటానికి చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా ఏర్పరిచి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలనే సంకల్పం ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు ఊహాగానాలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీలో ఒక చర్చ మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ మహాకూటమి తరపున ప్రచారం చేస్తాడా లేదా అని. చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని తారక్ అని పిలుస్తాడు.
తారక్ నువ్వు ప్రచారానికి రావాలి, తప్పనిసరిగా నీ పాత్ర ఉంటుంది, నీ యొక్క సహకారం కావాలి. ఏ విధముగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోవాటెల్ హోటల్ విజయవాడలో ఉంటే తనంతట తాను అహం చంపుకుని యువకుడైన పవర్ స్టార్ దగ్గరికి చంద్రబాబు నాయుడు వెళ్ళాడో, బంధువే గనుక తారక్ ఇంటికి వెళ్ళి కూర్చుని ఒంటరిగా తారక్ని ప్రచారానికి రమ్మని కోరితే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి తప్పనిసరిగా వస్తాడు. అంతేకాదు, ఈ మధ్యకాలంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా RRR సినిమా సూపర్ హిట్ అయింది, జూనియర్ ఎన్టీఆర్ నీ నటన అమోఘము, నీ సినిమా నేను చూశానని అమిత్ షా పొగడ్తలతో ముంచెత్తి ఆయన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ని కూడా బుట్టలో వేసుకుని భారతీయ జనతా పార్టీ అనుకూల ధోరణిలో ప్రవర్తించేలా చేశాడు. అంతకుముందు RRRలో ఒకడైన రాజమౌళి తండ్రి సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్కి రాజ్యసభ సీట్ ఇవ్వటం కూడా జూనియర్ ఎన్టీఆర్ని భారతీయ జనతా పార్టీ ఒక అయస్కాంతంలా ఆకర్షించింది. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి మధ్య అవినాభావ సంబంధము, విడదీయలేని బంధము. ఆ బంధం వల్ల ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. త్వరలో రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో RSS మోహన్ భగత్ వారిపై ఒక బయోపిక్ కూడా విడుదల కాబోతా ఉన్నది. ఇటువంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడే జూనియర్ ఎన్టీఆర్ వివాహం నిశ్చితార్థం చేసింది, పెళ్లి చేసింది. చంద్రబాబు నాయుడు యొక్క సోదరి కుమార్తె హైదరాబాదులో నివసిస్తారంటే మేనగోడలు. జూనియర్ ఎన్టీఆర్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఈయన సోదరి యొక్క మనవరాలను పెళ్లి చేసుకున్నాడు. ఆ విధంగా కూడా ఈ నార్నే శ్రీనివాసరావు అని జూనియర్ ఎన్టీఆర్ మామ. ఆయన ఏదో కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నా ఆయనకేమి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏమి గుర్తింపు లభించలా. ఎమ్మెల్యే సీట్ ఆశించాడు, రాలా. కార్పొరేషన్ చైర్మన్ ఆశించాడు, రాలా. కనుక జూనియర్ ఎన్టీఆర్ని ఆహ్వానిస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ విజయానికి తప్పకుండా ప్రచారము నిర్వహించి ఉర్రూతలుగే ప్రసంగాలతో ప్రజలను ప్రభావితం చేసి జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగిస్తుంటే ఆ సభకు హాజరైన ప్రజలకు ఆయన ముఖంలో అన్న ఎన్టీ రామారావు కనిపిస్తాడు. వాగ్దాటి, ఉచ్చారణ, అనర్కళంగా ప్రసంగించే ఆ యొక్క గుణం, ఇవన్నీ కూడా స్టేజీ అదిరిపోతుంది, కదిలిపోతుంది. జనము యొక్క వెంట్రుకలు, రోమాలు నిక్కబొడుస్తాయి. అలాంటి ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ అలా చూశాడంటే మొత్తం జిరాక్స్లా మెదడులో పడిపోతుంది. ఇక మళ్ళీ చూసుకోవాల్సిన పనే లేదు. ప్రజా సమస్యల గురించి, ఆ ప్రాంత సమస్యల గురించి అనర్కళంగా గుక్క తిప్పకుండా మరి ప్రసంగం ఇచ్చే ఏకైక వ్యక్తిగా మనం భావించవచ్చు. ఆ విధంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఒక్క రోజులో ఒక సునామీలా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మారిపోయినాయి. రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఉన్న బలంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. భారతీయ జనతా పార్టీ
లాంఛనంగా ప్రకటించవలసి ఉన్నది. ఇది తెలుగుదేశము జనసేన పార్టీ రెండు కలిసినట్టే. కానీ ప్రస్తుతము మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమిలో భాగస్వామి, తర్వాత పొత్తులో కూటమిలో భాగస్వామి అవుతారు. ఏది ఏమైనా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ బంధం విడదీయలేని బంధమని విశ్లేషకులు భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా రంగంలో దిగి ఒక పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరో పక్క జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య కాలంలోనే ఒక సినిమా విడుదల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన కూడా ప్రకటించాడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా తమ్ముడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వస్తే తప్పనిసరిగా నా ఆశీస్సులే కాదు నా మద్దతు కూడా ఉంటుందని బహిరంగంగా 2014 నుంచి 8 సంవత్సరాల తరువాత మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి బహిరంగంగా మద్దతు తెలియపరిచి అవసరమైతే మెగాస్టార్ కూడా రంగంలో దిగి ఈ మహాకూటమి తరపున ప్రచారము చేయటానికి ఏమాత్రం వెనుకంజ వేడు. ఇక వీళ్ళతో పాటు పవర్ స్టార్ కుటుంబ సభ్యులు నాగబాబుతో పాటు బన్నీలు, చెర్రీలు అందరూ కూడా రంగంలో దిగి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా ఈ శక్తులన్నీ ఏకమై సంఘటితంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా ఈ కూటమి గెలుపు కోసం ప్రచారము చేయటం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.